మెదక్ జిల్లా నర్సాపూర్ బివిరాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బీవీఆర్టీ నర్సాపూర్లో మెకానికల్ బాజాసే ఇండియా 2026 మొదటి రోజు ఈవెంట్లో బగ్గీల టెక్నికల్ విషయాలపై విస్తృత స్థాయి పరిశీలనలు జరిగాయి. బాజాసే ఇండి జాయింట్ కన్వీనర్ డాక్టర్ వి మురళీకృష్ణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెదక్ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డివి శ్రీనివాసరావు, అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మెదక్ జిల్లా ఎస్ మహేందర్ పాల్గొన్నారు. బాజాసే ఇండియా పోటీలను జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డివి శ్రీనివాసరావు జెండా ఊపి బ్రేక్ టెస్ట్, టెక్నికల్ ఇన్స్పెక్షన్ స్టాటిక్ ఈవెంట్లను ప్రారంభించారు. వారు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ కోరు ఇంజనీరింగ్ ఇటువంటి పోటీలు నిర్వహించటం అభినందనీయమని చెప్పి విద్యార్థులను ఉత్సాహపరిచారు. ఇటువంటి పోటీలు మెదక్ జిల్లాలో జరగటం అభినందనీయమని తెలిపారు. ఇటువంటి పోటీలు విద్యార్థుల భవిష్యత్తుకు దిశానిర్దేశం, ఉద్యోగకల్పన వంటి ఖర్చుతో కూడిన పోటీలు నిర్వహిస్తున్న మేనేజ్మెంట్ గొప్పతనాన్ని ప్రశంసించారు. అనంతరం బాజాసే ఇండియా ఆర్గనైజింగ్ కమిటీ వారితో మాట్లాడి వివరాలు, నిర్వహణ పద్ధతుల గురించి తెలుసుకున్నారు. మెకానికల్ బాజాసే ఇండియా 2026 కన్వీనర్ అలీ సయ్యద్ మాట్లాడుతూ ఈ బాజాసే ఇండియా కార్యక్రమంలో టెక్నికల్ ఇన్స్పెక్షన్, బ్రేక్ టెస్ట్, స్టాటిక్ ఈవెంట్లు, డిజైన్, సిఐ, ద్రోణాచార్య ఈవెంట్, వాలిడేషన్ ఈవెంట్, డైనమిక్ ఈవెంట్లు, యాక్సిలరేషన్ ఈవెంట్, స్లెడ్ పుల్ ఈవెంట్, ఈ కార్యక్రమాలు విద్యార్థుల సాంకేతిక నైపుణ్యాలను, వాహన రూపకల్పన సామర్థ్యాన్ని, ప్రాయోగిక ప్రతిభను పరీక్షించే ఉద్దేశంతో విజయవంతంగా నిర్వహించబడ్డాయి. ఆల్ టెరైన్ వెహికల్స్ రూపకల్పన, తయారీ, రేసింగ్ ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మకత, సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించే లక్ష్యంతో ఈ కార్యక్రమం సాగుతుందని, ఈ సీజన్లో నూతనంగా హోండా జీఎక్స్ 430 ఇంజిన్, హోండా జీఎక్స్ 430 ను ప్రవేశపెట్టడం జరిగింది. అధిక పనితీరు, ఎక్కువ టార్క్ అందించే ఈ ఇంజిన్ వాహనాల సామర్థ్యాన్ని మరింత మెరుగుపరచనుందని, మెకానికల్ బాజాసే ఇండియా 2026 థీమ్, టార్క్ నుండి విజయం వరకు అనే ముఖ్య ఉద్దేశంతో నిర్వహించబడుతుందని, ఈ పోటీలకు దిశా నిర్దేశం చేస్తూ వర్క్షాప్లలో గడిపిన అనుభవం, ప్రతి డిజైన్ నిర్ణయం, ప్రతి సాహసోపేత ప్రయత్నం ఇవన్నీ కలసి టార్క్ను విజయంగా మలుస్తున్నాయని, ఇది కేవలం ట్రాక్ పై పోటీ కాదు, భవిష్యత్తు ఇంజనీర్లను, బాధ్యతాయుత నాయకులను తయారు చేసే వేదికగా బివిరాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ చిరస్మరణీయంగా నిలుస్తుందన్నారు. ఈ పోటీలలో తెలంగాణ జట్ల ప్రతిభ, ఈసారి తెలంగాణ రాష్ట్రం నుంచి 10 ప్రతిభావంతమైన జట్లు పోటీలో పాల్గొంటున్నాయని, వీరిలో అత్యుత్తమంగా నిలిచే జట్టుకు తెలంగాణ గౌరవము పురస్కారం బడుతుంది అన్నారు. జాయింట్ కన్వీనర్ డాక్టర్ వి మురళీకృష్ణ మాట్లాడుతూ ఉత్కంఠభరితమైన టెక్నికల్ ఇన్స్పెక్షన్, బ్రేక్ టెస్ట్, యాక్సిలరేషన్ మరియు స్లెడ్ పుల్ వంటి డైనమిక్ పరీక్షల్లో ఈరోజు 10 జట్లు టెక్నికల్ ఇన్స్పెక్షన్ పూర్తి చేశాయని చెప్పారు. పోటీ విధానంపై వారు మాట్లాడుతూ మొత్తం 1000 పాయింట్లకు గాను స్టాటిక్, డైనమిక్ ఈవెంట్లు నిర్వహించబడుతున్నాయని, ఈ పాయింట్ల ఆధారంగా తుది ఓవరాల్ ర్యాంకింగ్ నిర్ణయించబడుతుందని, ఇవే కాకుండా మార్చి 2, 3 బివిరాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో హెచ్ఆర్ మీట్ నిర్వహించబడుతుందని, ఇందులో పరిశ్రమ నిపుణులతో పరిచయాలు, ఉద్యోగ అవకాశాలు, స్పాట్ ఆఫర్లు వంటి విలువైన అవకాశాలు పాల్గొనే విద్యార్థులకు లభిస్తాయని, ఈ కార్యక్రమంలో బాలరాజ్, సుబ్రహ్మణ్యం, బాజాసే ఇండియా ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ కెసి ఓరా, అడ్వైజర్, బాజాసే ఇండియా, శ్రీ లలితా పాత్ర, ప్రణవ్, జోయల్ థామోస్, ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సంజయ్ దుబే, ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టర్ డాక్టర్ లక్ష్మీ ప్రసాద్, బాజా స్టీరింగ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. Visibility of that light and also the light will start at 12:25. All team members please note the light is going to start at 12:45. थोड़ा साइड लावून तुला वॉशर आणि सेंटरने दिलं हो आहे ना माझ्या भागाकडनंच यायला का तुला नहीं, कॉलेज में है। पीछे से मत निकालो ओके ओके ओके, ये कॉलेज लाइब्रेरी में।
skill of